సన్ ఆఫ్ వైజయంతి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా ప్రతి ఒక్క కొడుకు తల్లి తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఇది ఫ్యామిలీకి సంబంధించిన సినిమా. అలాగే మరి మన కళ్యాణ్ రామ్ అన్న ఒక హీరోగానే కాకుండా మరి ఒక కొడుకుగా ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేశాడంటే బాబా ఏం సెంటిమెంట్ బ్రో, అది పిచ్చి సెంటిమెంట్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు ఏడవడం. రెండోది ఆ ఫైట్ ఉంటుంది ఒకటి, కాలర్ ఎగరేసుకొని ఆ ఫైట్ చూడాలి ప్రతి ఒక్కరు. మన ఎన్టీఆర్ అన్న అన్నాడు కదా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో, ఈ సినిమాని కాలర్ ఎగరేసుకొని చూస్తారని. అలాగే కాలర్ ఎగరేసుకొని మీరు ఖాళీ ఎగరేసుకుంటూనే ఉండాలి అంతే. ఆ అద్భుతంగా ఫైట్ కానీ అన్న ఎక్సలెంట్. అలాగే విజయశాంతి గారు ఒక హీరోనిగా ఎన్ని సినిమాలు నటించారో చూసినాం మనం. ఈరోజు మన కళ్యాణ్ రామ్ అన్నకి ఒక తల్లిగా నటించి గొప్ప మనసుని గెలుచుకుంది. అలాగే సినిమాలనే కాకుండా మరి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ బయట కూడా కానీ కళ్యాణ్ రామ్ అన్న చెప్పాడు, మన కళ్యాణ్ రామ్ గారు అని చెప్పి విజయశాంతి గారు చెప్తే, అమ్మ అలా అనకు, నేను నీ కొడుకులు అంటూని గారు కాదు అబ్బాయి అని పిలువు అని చెప్పి మనస్ఫూర్తిగా మన కళ్యాణ్ రామ్ అన్న మానవత్వంతో ఒక తల్లిగా భావించి ఒక తల్లిగా రెస్పెక్ట్ ఇచ్చి అంత మంచిగా మాట్లాడిన గొప్ప మనసున్న కళ్యాణ్ రామ్ అన్న సినిమాని ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతోమంది హీరోలు ఉన్నారు, ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు, కానీ మానవత్వంగా ప్రేమగా ప్రతి ఒక్క ఫ్యాన్స్ బాగుండాలని, నా ఫ్యాన్స్ అందరూ చల్లగా బతకాలి, సంతోషంగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి గొప్ప మనసున్న హీరో, గొప్ప మనసున్న అన్న ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఆ తర్వాత మన కళ్యాణ్ రామ్ అన్న ఎంత ప్రేమకంగా మాట్లాడతారు ఫ్రెండ్స్. ఇంత ప్రేమగా తోడబుట్టిన అన్నదమ్ములు కూడా అంత ప్రేమించారు, అంత ప్రేమగా మాట్లాడారు. కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు నిజంగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో వాళ్ళిద్దరూ కళ్యాణ్ రామ్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ అన్న పెద్దోడైనా కూడా నా తమ్ముడు ఎన్టీఆర్ అని చెప్పుకోవడం కూడా నా తండ్రిలాగా నేను భావిస్తానని చెప్పి అన్నాడు. నా కన్న తండ్రి లెక్క చూస్తా అన్నాడు. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న వాళ్ళ తండ్రి లెక్క ఉంటారు కాబట్టి సేమ్ అలా తండ్రిని చూసుకొని కళ్యాణ్ రామ్ అన్న చాలా సంతోషపడుతుంటాడు. తమ్ముడు కన్నా ఎక్కువ తండ్రిగా చూస్తున్నాడు. అంటే ఎంత మంచి మనసు ఉన్న వాళ్ళిద్దరు, ఇంత గొప్ప స్టార్లు అయినా కూడా ఏ స్వార్థం లేకుండా, ఎవరిని గించపరచకుండా, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకొని, వాళ్ళిద్దరు ప్రేమగా మాట్లాడుకొని, అలాగే ఫ్యాన్స్ గురించి ఎలా వచ్చారో జాగ్రత్తగా, ఎలా సంతోషంగా ఉన్నారో, ఎలా సంతోషంగా వచ్చారో అలాగే సంతోషంగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికాడ పిల్లలు అందరూ ఎదురు చూస్తుంటారు, అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు, ఎవరు గొడవలు పడొద్దు, జాగ్రత్త అని ప్రతి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ అన్న చెప్తాడు. అలాగే కళ్యాణ్ రామ్ అన్న కూడా ఎంతమందిని ప్రేమిస్తున్నాడు. ఆ అన్న సినిమా ఈరోజు మరి సూపర్ హిట్ కొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఎవ్రీథింగ్ ఈ సినిమాని చూసి ఆదరించి బ్లాక్ బస్టర్ ఇస్తారని కోరుకుంటూ, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.